ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు ఉండాలి. మన రఘురామకృష్ణరాజు గారికి కాస్త ఇనిషియేటివ్ తీసుకునే అలవాటు ఉంది. ఆయన ఒకసారి అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడి, ఆయనతో పాటుగా చంద్రబాబు గారితో మాట్లాడితే అసెంబ్లీకి సంబంధించి ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఢిల్లీ అసెంబ్లీలో ఏడాదికి కరెంట్ 2 కోట్ల రూపాయలు అవుతుంది. అది మొత్తాన్ని సోలార్ ప్యానల్స్ వైపు తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ భారతదేశంలో తొలి అసెంబ్లీ. కంప్లీట్గా దానికి అదే కరెంట్ ఉత్పత్తి చేసుకుని అదే వాడుకుంటుంది. మిగిలింది ప్రభుత్వానికి అమ్ముతుంది. 2 కోట్ల రూపాయలు ఖర్చు పోగా 1.5 కోటి ఎదురు లాభం వస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి అసెంబ్లీలో ఆ పని చేయొచ్చు. తర్వాత అసెంబ్లీని మార్చేసేసి ఏదో కొత్త అసెంబ్లీ కడుతున్నారు కాబట్టి అప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు. ఈలోపు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అది 3-4 ఏళ్ళు పడుతుంది కదా. ఇప్పుడు ఇది ఎట్లాగో ఇంకో ప్రభుత్వ కార్యాలయానికి ఇస్తారు కదా, కాబట్టి ఇక్కడ పవర్ అనేది ఉంటుంది కదా. అసెంబ్లీ, సెక్రటేరియట్, కోర్టుల దగ్గర ఈ సిస్టమ్ పెట్టిస్తే బాగానే ఉంటుంది. కాస్త ఇనిషియేటివ్ తీసుకునేటటువంటి పని రఘురామకృష్ణరాజు గారు తీసుకుంటే బాగానే ఉంటుంది.